భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఫైట్ ఉంటుంది. రెండు దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. మ్యాచ్ తేదీలు ఖరారవగానే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు స్టేడియంలో వాలిపోతారు. కానీ ఏషియా కప్లో దాయాది సమరానికి సారి భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ్యాచ్పై ఆసక్తి కనిపించకపోగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో ధీటుగా సమాధానమిచ్చింది భారత్. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్తో జరగాల్సిన క్రీడలను కూడా రద్దు చేసింది. అయితే ఐసీసీ టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాల్సిన మ్యాచ్ కావడంతో ఏషియా కప్ను మాత్రం రద్దు చేసుకోలేదు. తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితుల్లో బీసీసీఐ పాక్తో మ్యాచ్కు అంగీకరించింది. ఈ రోజు అబుదాబిలో ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరగబోతోంది. మరోవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. ముంబైలో ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం ఆందోళనలు చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడొద్దని నిరసనలు తెలుపుతోంది. కుంకుమ భరణలు చేతిలో పట్టుకుని మహిళలు నిరసనలు తెలిపారు. భారతీయ మహిళల సింధూరాన్ని దూరం చేసిన పాకిస్తాన్తో క్రికెట్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. మ్యాచ్పై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండు టీంలు మొదటి మ్యాచ్ ఆడిన స్క్వాడ్స్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, వన్డౌలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ఫైనల్ జట్టులో మార్పులుండకపోవచ్చు. భారత్ పాక్లు చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లాడాయి. ఆ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరిగింది. అందులో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. దాదాపు 6 నెలల తర్వాత అదే వేదికపై మరోసారి తలపడుతున్నాయి రెండు జట్లు. ఈ మ్యాచ్లో కూడా పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఐసీసీ టోర్నమెంట్స్లో ఎప్పుడూ పాకిస్తాన్పై భారత్దే అప్పర్ హ్యాండ్. ఏషియా కప్లోనూ అదే పరిస్థితి. గత 16 ఎడిషన్లలో ఇండియా పాక్ ఇప్పటిదాకా మొత్తం 19 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధికంగా 10 మ్యాచ్లో నెగ్గింది. పాకిస్తాన్ 6 మ్యాచ్లో విజయం సాధించింది. మరో 3 ఫలితం తేలలేదు. భారత్ 8 సార్లు ఏషియా కప్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ఇందులో ఒక్కసారి కూడా ఫైనల్లో పాక్తో ఆడలేదు. మరోవైపు పాక్ కేవలం 2 సార్లే టైటిల్ సాధించింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే గతంలో ఉండే క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. ఎప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినా భారత్ గెలవాలని పూజలు హోమాలు చేసే అభిమానులు ఈసారి అసలు మ్యాచ్ వద్దంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు ఆడకూడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇండియాలో చాలా చోట్ల మ్యాచ్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. देखिए, हम लोग बचपन से क्रिकेट को अपना जीवन मानते आए हैं. क्रिकेट से इतना प्यार करते हैं कि क्रिकेटरों को हमने अपना भगवान समझ लिया है. हम लोग यही कहते हैं कि क्रिकेट तुझसे बैर नहीं, लेकिन पाकिस्तान तेरी खैर नहीं. आज ये समय नहीं है पाकिस्तान के साथ क्रिकेट मैच खेलने का. 22 अप्रैल को पहलगाम में जिस तरह हमारी माताओं बहनों के सिंदूर को उजाड़ दिया गया, धर्म पूछकर मारा गया और जिस प्रकार उनकी निर्मम हत्या की गई, सबके आंख से आंसू आ गए. पूरा देश एक सुर में खड़ा हो गया और सबने कहा कि हम सरकार के साथ खड़े हैं. जो कड़े से कड़ा फैसला लेना है लो. सरकार ने पाकिस्तान पर चढ़ाई की और पाकिस्तान को नस्तो नाबूद करना शुरू किया. अचानक सीज फायर की घोषणा हुई. उसके बाद से आज तक ऑपरेशन सिंदूर जारी है और अभी भी बहुत सारे आतंकवादी खुलेआम घूम रहे हैं, जिनकी मृत्यु है जो 72 हुरों तक अभी तक नहीं पहुंचे हैं. हम यही मांग कर रहे हैं सरकार से कि बीसीसीआई से, आईसीसी से, कि आप इस क्रिकेट मैच को रद्द करें. जरूरत नहीं है. खून पानी जब साथ नहीं बहेगा तो खून और खेल कैसे साथ बहेगा. क्रिकेट शुरू होने से पहले मैदान में भारत और पाकिस्तान के क्रिकेटर हाथ मिलाते हैं, टॉस उड़ाते हैं. हम कैसे उनके खून से सने हुए हाथों को अपने हाथों में मिलाएंगे. మరోవైపు క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా గెలవాలంటూ పూజలు చేస్తున్నారు, హోమాలు నిర్వహిస్తున్నారు, ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. పాకిస్తాన్కు క్రికెట్ యుద్ధంలోనూ తగిన బుద్ధి చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. आज भारत और पाकिस्तान का मैच दुबई में है. जैसे भारत हर बार पाकिस्तान को शिकस्त देता आया है, हमारी बाबा महाकाल से यही प्रार्थना है कि आज भी भारत विजय हो और अपने देशवासियों को गौरवान्वित करे. आज मैंने इसी बात की प्रार्थना की है कि हमारी इंडिया का आज मैच है तो आज इंडिया ही जीत जाए. जिस प्रकार एशिया कप और भारत पाकिस्तान का मैच है, जो कि पूरे भारतवर्ष में और पूरे दुनिया में रोमांचित मैच रहता है. भारतवर्ष के आगे 140 करोड़ लोगों को बहुत उत्साह रहता है. उसी प्रकार भारत की जीत के लिए आज गर्भगृह में भगवान महाकाल महाराज का रुद्राभिषेक किया गया, जिनको प्लेयर
భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఫైట్ ఉంటుంది. రెండు దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. మ్యాచ్ తేదీలు ఖరారవగానే టికెట్లు హాట్ కేకుల్లా అమడైపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు స్టేడియంలో వాలిపోతూ ఉంటారు. కానీ ఏషియా కప్లో దాయాది సమరానికి ఈసారి భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మ్యాచ్పై ఆసక్తి కనిపించకపోగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో ధీటుగా సమాధానమిచ్చింది భారత్. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్తో జరగాల్సిన క్రీడలను కూడా రద్దు చేసింది. అయితే ఐసీసీ టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాల్సిన మ్యాచ్ కావడంతో ఏషియా కప్ను మాత్రం రద్దు చేసుకోలేదు. తప్పనిసరిగా ఆడాల్సిన పరిస్థితుల్లో బీసీసీఐ పాక్తో మ్యాచ్కు అంగీకరించింది. ఈ రోజు అబుదాబిలో ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరగబోతోంది. మరోవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. ముంబైలో ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం ఆందోళనలు చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఆడొద్దని నిరసనలు తెలుపుతోంది. కుంకుమ భరిణలు చేతిలో పట్టుకుని మహిళలు నిరసనలు తెలిపారు. భారతీయ మహిళల సింధూరాన్ని దూరం చేసిన పాకిస్తాన్తో క్రికెట్ ఎలా ఆడతారంటూ ప్రశ్నించారు. మ్యాచ్పై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. రెండు టీంలు మొదటి మ్యాచ్ ఆడిన స్క్వాడ్స్తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, వన్డౌన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప ఫైనల్ జట్టులో మార్పులుండకపోవచ్చు. భారత్ పాక్లు చివరిసారిగా ఏడాది ఫిబ్రవరి 23న ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరిగింది. అందులో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. దాదాపు 6 నెలల తర్వాత అదే వేదికపై మరోసారి తలపడుతున్నాయి రెండు జట్లు. ఈ మ్యాచ్లో కూడా పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఐసీసీ టోర్నమెంట్స్లో ఎప్పుడూ పాకిస్తాన్పై భారత్దే అప్పర్ హ్యాండ్. ఏషియా కప్లోనూ అదే పరిస్థితి. గత 16 ఎడిషన్లలో ఇండియా పాక్ ఇప్పటిదాకా మొత్తం 19 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ అత్యధికంగా 10 మ్యాచ్ల్లో నెగ్గింది. పాకిస్తాన్ 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరో 3 ఫలితం తేలలేదు. భారత్ 8 సార్లు ఏషియా కప్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ఇందులో ఒక్కసారి కూడా ఫైనల్లో పాక్తో ఆడలేదు. మరోవైపు పాక్ కేవలం 2 సార్లే టైటిల్ సాధించింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే గతంలో ఉండే క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. ఎప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినా భారత్ గెలవాలని పూజలు హోమాలు చేసే అభిమానులు ఈసారి అసలు మ్యాచ్ వద్దంటున్నారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు ఆడకూడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఇండియాలో చాలా చోట్ల మ్యాచ్కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.